ఈరోజు మనము కిడ్నీ స్టోన్స్ వచ్చేది ఎండల కాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు. అంటే ఆల్రెడీ స్టోన్స్ ఉండేవాళ్ళు. ఈ కిడ్నీ స్టోన్స్ అనేటివి చాలామంది కదలకుండా కూర్చోవడం వల్ల కొంతమంది వస్తుంది. తర్వాత కొంతమంది జబ్బు పడి నెల 2 నెలలు మంచంలో ఉంటారు. అలాంటి వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది వచ్చేసి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిపోయిన తర్వాత ఆ బ్యాక్టీరియా ఉండడం వల్ల దాని చుట్టూ కణాలు, ఇప్పుడు సిమెంట్ రొటేటర్ ఎట్లా తిరుగుతుంటుంది, ఆ విధంగా తిరగడం వల్ల అది ఉంటుంది. ఒక అరగంట సేపు అట్లా ఆపేసాం అనుకో, మొత్తం ఒక ముద్ద మాదిరిగా తయారైపోతుంది. సో మనిషి కూడా కదలకుండా ఉండడం వల్ల ఒక చిన్న కణం చుట్టూ దాంట్లో ఉండే యూరిన్లో ఉండే కణాలు, సాల్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకటొకటి పేరుకొని చిన్న స్టోన్ మాదిరి తయారవుతుంది. రెండోది మనం తీసుకున్న ఆహారంలో ఇంపార్టెంట్. మన అరటి ఆకులో భోజనం చేయడం కూడా ఒక మంచి బెనిఫిట్. అందుకే పూర్వము భోజనం అంటే అరటి ఆకులో పెట్టేవాళ్ళు. అరిటాకులో చేయడం వల్ల కొన్ని కెమికల్స్ రిలీజ్ అయ్యి స్టోన్స్ రాకుండా చేసే అవకాశం ఉంటుంది. అందుకని ఈవెన్ ఇప్పుడు కూడా స్టోన్స్ వచ్చినాయి అని అంటే అరిటాకు భోజనాలు ఉంటాయి తెల్లగా ఉండేటివి, అది మిక్సీలో వేసి రసం తీసి ఒక గ్లాస్ తాగడం వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది.